ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్ గా రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను 2019లో కలిసా. ఇందులో డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని. మీరు కూడా ఆదిత్యని కూడా అడిగాను. అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్ అండి. 5 years ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఇండియా ప్రభుత్వ అధికారులకు వచ్చినంటే నేను ఫోన్ చేశాను, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్ తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడానికి? ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంట్ బిల్లు మన కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసినాక మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ రివైవ్ చేసిన కష్టపడుతున్నాం. ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది, తెలంగాణ మాతో పోటీ పడుతుంది, తమిళనాడు మాతో పోటీ పడుతుంది. ఆ కేరళ మంత్రి కూడా డావోస్ కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినాక పోటీ పడుతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ ప్రమోట్. అని మీరు చూస్తారు కదా రాబోయే 12 నెలల్లో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎక్కడ వస్తాయి మీరు చూస్తారు కదా. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చాడు, 8 నెలలు మేము ఆయన తీసుకొచ్చిన 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. అందరికీ నమస్కారాలు. నేను మీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఒంగోలు. ఈ మధ్య హెల్త్ రీజన్స్ కొరకు పరీక్షలు నిర్వహించినప్పుడు డాక్టర్ల బృందం వారు సరైన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని అనుకున్నప్పుడు మన హార్ట్కి బైపాస్ సర్జరీ అనేది ఒకటి చేస్తే బాగుంటుందని వారు ఇచ్చిన సూచనల ప్రకారము రేపు 6వ తారీఖు ఫిబ్రవరి హార్ట్ బైపాస్ సర్జరీ అనేది అపోలో హాస్పిటల్ చెన్నైలో కూడా జరుగుటకు నిర్ణయం చేశారు డాక్టర్ల బృందం వారు. ఇదేమి చాలా చక్కగా జరిగిపోయే ఆపరేషన్ ఇది, ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు, ఉండదనేది కూడా డాక్టర్ల బృందం వారు చెప్పడం అనేది సంతోషకరమైన విషయం. అది ఇది ప్రజలకు సేవ చేసేదాని కొరకు ఇంకా కూడా ఎక్కువగా కూడా మెరుగుగా కూడా అవకాశాలు ఉంటుందని వారు కూడా చెప్పబట్టి ఆరోగ్య రీత్యా ఈ ఆపరేషన్కి ఒక నిర్ణయం చేసుకున్నాను నేను. రేపు మీ అందరి ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో కూడా ఈ ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా కూడా జరగాలని, మీ సేవలో కూడా మరలా కూడా ఇంకా కూడా కొనసాగించే దాని కొరకు మెరుగుపడిన ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మేము ముందుకు మరలా త్వరగా వస్తాం. ఎటువంటి ఆందోళన అక్కర్లేదు. నేనే త్వరగా కూడా ఒంగోలుకు వచ్చి మిమ్మల్ని అందరూ కూడా నేరుగా కూడా కలుసుకుంటాం. కొన్ని రోజులే, ఇది ఎక్కువ రోజులు కాదు. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఈరోజు 7వ తారీఖున గౌరవనీయులు శ్రీ ఎంపీ గారైనటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి చెన్నై అపోలో హాస్పిటల్లో ఆయనకు హార్ట్ సర్జరీ జరుగుతూ ఉన్నది. దానికోసం కురుమెల్ల గ్రామంలోని ప్రజలందరూ కూడా శ్రీ కోదండ రామస్వామి ఆలయం దగ్గర ఆయన కోలుకోవాలని, ఆయన మరలా ప్రజలలో తిరగాలని కోరుకుంటూ ప్రజలందరూ ఇక్కడ కోదండ రామస్వామి దేవాలయం దగ్గర మరి ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్యంగా శ్రీ మాజీ సర్పంచ్ శ్రీ నారిశెట్టి వీరమ్మ గారు, అలాగే సర్పంచ్ సుభద్ర గారు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా ఆయనకు ప్రార్థనలు జరిపి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కురుమెల్ల గ్రామంలో మరి ఆయన కోలుకోవాలని, చికిత్స అనంతరం ప్రజల్లో దిగి ఆయన సేవా కార్యక్రమాలు చేయాలని, త్యాగశీలి, దానశీలి, మరి ఎంతో గుణగణాలు కలిగినటువంటి మహానుభావుడు మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మరి దేవుడు ఆరోగ్యం సక్రమంగా ఇవ్వాలని ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 5 సంవత్సరాల్లో ఈవెన్ 40 కోట్లు ఉంటే ఇవాళ బికాస్ ఆఫ్ మోదీ గారు అన్ని రకాలుగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇచ్చిన దానికోసము ఇవాళ
10-15 కోట్ల జనాలకే ఇంకా ఉంది. సో ఈ రాను డెవలప్డ్ కంట్రీ అంటే ప్రతి ఒక్కరు సొంతం ఇల్లు ఉండాలా, సొంతం ఇల్లు కళ ఉండాలా, వసతి బాగుండాలా, అండ్ తిండి కూడా అన్ని రకాల ఉండాలి. కనుక సో వికసిత్ భారత్ 2040 టార్గెట్ పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత బీజేపీ గవర్నమెంట్. ఇంతటితో నమస్కారం. శ్రీనివాస్ గారు మాట్లాడవచ్చు. మనమేమో బడ్జెట్ బాగుందని చెప్తున్నాం. వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కొంతమంది జీవోల్నే మంటలు వేసి కాల్స్తున్నారు సార్. దానికి నేనేం చెప్తానంటే, విమర్శించేది బడ్జెట్ తప్పని విమర్శించడంలే. ఇవి పెట్టలేదు అంటుండారు. ఏ బడ్జెట్ అయినా ఒక పాయింట్ ఈ సంవత్సరం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకొక పాయింట్స్ వస్తాయి. అన్ని ఒకే సంవత్సరం అన్ని పెట్టలేవు. కానీ మీరు బాగా ఆలోచించండి. ఆల్ క్రిటిక్స్ పీపుల్ నెవర్ బడ్జెట్ గురించి నెగిటివ్ మాట్లాడు. బడ్జెట్కి బాగలేదని ఇప్పుడు చెప్పలేదు. ఇంకా కొంత వసతులు కల్పించాలని చెప్పారు. విద్యకు కూడా కేటాయించలేదని చెప్పేసి విద్యా సంఘాలు కూడా అది చెప్తే కాదు. చూడండి, విద్యాకి 1,28,000 కోట్లు ఇచ్చారు, కేటాయించినారు. అది అపోజిషన్ చెప్పాలని ఊరికే చెప్పినట్లు కాదు కదా, ఫిగర్స్తో చెప్తుండవు. 1,28,000 కోట్లు ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టింది. 1,20,000 కోట్లు. దానికి ఆరోగ్యం కూడా 98,000 కోట్లు, అండ్ పట్టణ అభివృద్ధి 96,000 కోట్లు. ఐటీ టెలికాం అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, ఐటీ టెలికాంలో నౌ ఇట్ ఇస్ డెవలప్డ్ బాగా. అంటే కమ్యూనికేషన్ చేయాలంటే ఐటీ డెవలప్ కావాలి కదా, దానికి కూడా 81,000 కోట్లు కేటాయించినారు. నేను గ్రామీణ అభివృద్ధి 2,66,000 కోట్లు, 2,66,000 కోట్లు గ్రామీణ అభివృద్ధి. ఇంకా రవాణా కూడా అంటే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ 5,48,000 కోట్లు. సో ఈసారి బడ్జెట్లో ఎందుకంటే రెవెన్యూ బాగా వచ్చింది, సో రెవెన్యూ నుంచి ఎక్స్పెండిచర్ కూడా. ఇంకోటి హైలైట్ అంటే ఈసారి 1.5 lakh crores స్టేట్ గవర్నమెంట్కి వితౌట్ ఇంట్రెస్ట్, స్టేట్ గవర్నమెంట్స్కి వితౌట్ ఇంట్రెస్ట్ దే కెన్ డెవలప్ దేర్ ఓన్ అనేది కూడా ప్రొవిజన్ పెట్టింది. సో అలాగా ఈ బడ్జెట్ మన రాష్ట్రానికి పెద్దగా ఉపయోగపడలేదు అని చెప్పి రాష్ట్రంలో ఉపయోగం. ఈసారి రైల్వేస్ చూడండి, మన రాష్ట్రానికి 9,700 కోట్లు కేటాయించినారు. అంటే ఒక 15 రోజుల ముందే 11,000 కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చెప్పారు. సో మన రాష్ట్రం కూడా చాలా కేటాయిస్తారు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు పదే కోరుతున్నారు. ఎందుకంటే మన రాష్ట్రం బాగా వెనకపడిపోయింది. ఆ వెనకపడిపోయిన దానికి మనకు ఆదుకోవాలా అని చెప్పినప్పుడు మోదీ గారు దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మన రాష్ట్రం ఏపీకి సపరేట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అయినవి, మళ్ళీ రైల్వేస్ డెవలప్మెంట్కి అయినవి. ఇవాళ మీరు ఇంకొక కూడా న్యూస్ విన్నారు. ఇవాళ వైజాగ్కి రైల్ ఇది జోన్, రైల్వే జోన్ కూడా దే హావ్ షిఫ్టెడ్. సో ఇలాగా ఒకటోటి డెవలప్ చేస్తుంది. పోలవర్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, అండ్ క్యాపిటల్ కూడా మనకి 15,000 కోట్లు ఇచ్చారు. సో ఇలాగ మనకి ఒక్కొక్కటి రోడ్స్ కూడా చాలా వరకు డెవలప్ చేశారు. మొన్ననే మోదీ గారు వచ్చినప్పుడు ఎన్ని స్కీమ్స్ ఓపెనింగ్ స్థాపించినారు. సో మన రాష్ట్రం ప్రత్యేక, ఎందుకంటే మనకు వెనుకబడిపోయినాం. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలనలో చాలా వెనుకబడిపోయినాం. కనుక ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్రంలో అన్ని రకాలుగా వసూలు, ఈవెన్ మన కర్నూలు, ఆంధ్రకే కాదు కర్నూలు కూడా టీజీ భద్రత్ గారు మినిస్టర్ గారు మన సోలార్ హబ్, ఓరోకల్ హబ్గా చాలా వరకు వస్తున్నాయి. సో ఇలాగా మన రాష్ట్రం కూడా డెవలప్ అవుతాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మన మాగులూరు శ్రీకాంత్ చిన్ని సమస్య వీడియో కూడా చూసాము.
మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. నేను గతంలో కూడా మీకు ఒకసారి చెప్పాను. మా ఖమ్మం హై స్కూల్లో కూడా మన పూర్వ విద్యార్థి అయినటువంటి సంతోష్ గారిని కూడా మరి సబ్స్క్రిప్షన్లో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా హై స్కూల్స్ కూడా ఈ స్టడీ మెటీరియల్స్ కానీ ఈ ఎగ్జామ్ మెటీరియల్స్ కానీ పేద పిల్లలు గుర్తించి అన్ని స్కూల్స్కు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన పాఠశాలకు కూడా తీసుకొచ్చారు. సో కాకపోతే ఏంటంటే కేరళలో ఇవ్వాలని మన హై స్కూల్కి ఇవ్వాలనే ఉద్దేశంతో అది తీసుకుని వచ్చి ఈరోజు మనకు స్టడీ మెటీరియల్ అంటే కార్డ్స్ ఇవ్వడానికి వచ్చినాడు. సార్ గారు కూడా ఆఫీసర్ కూడా వచ్చినాడు. మరి ముఖ్యం బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి ఈ పాఠశాలకు ఈ గ్రామానికి ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. అలాగే సార్ మరి మా విద్యార్థులకు 10th క్లాస్ మీద ఎలా చదివితే పాస్ అవుతారు మీ సలహాలు.